మన ఆంధ్ర అండ్ తెలంగాణలో మత గొడవలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. రీసెంట్‌గా ఆంధ్రప్రదేశ్‌లో ఒక చోట మత గొడవ జరిగితే ఒక వ్యక్తి ఏమంటున్నాడంటే, భారతదేశంలో క్రైస్తవులు ఉండకూడదు అని అంటున్నాడు. వెంటనే కింద కామెంట్స్ ఏం చేశారంటే, జర్మనీలో ఒక హైందవుడు భగవద్గీత పట్టుకొని ప్రధానమంత్రి అయ్యాడండి. మీకు తెలుసా? రిషి సునాక్ అనే ఒక వ్యక్తి జర్మనీ క్రిస్టియన్ కంట్రీలో భగవద్గీత పట్టుకొని ప్రధానమంత్రిగా చేశాడు. అక్కడ ఉన్నటువంటి జర్మనీ దేశస్థులు ఆయన్ని ఆహ్వానించారు. ఒక్కళ్ళు కూడా వ్యతిరేకించలేదు నువ్వు క్రైస్తవుడు అని. మరొకళ్ళ కింద కామెంట్ చేశారు, అమెరికా లాంటి దేశాల్లో ముస్లిమ్స్ పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారు, మన భారతదేశంలో క్రిస్టియన్ అని పేరు చెప్తే చాలు వెంటనే మతం పేరుతో దాడి జరుగుతుంది. ప్రపంచ దేశాల్లో క్రిస్టియన్ కంట్రీస్లో అలాగే ముస్లిం కంట్రీస్లో మీరు అబ్జర్వ్ చేస్తే హిందువులు పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారు. మరి మన భారతదేశంలో క్రిస్టియన్ అని పేరు చెప్తే మరి ఎందుకు ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు? క్రిస్టియన్ కంట్రీలో ఒక హైందవుడు భగవద్గీత పట్టుకొని ప్రధానమంత్రి అయినప్పుడు మన భారతదేశంలో ఒక పొలిటీషియన్ క్రిస్టియన్ అని నోట్లో నుంచి రాగానే అతని మీద దాడి జరుగుతున్నారంటూ కింద కొన్ని వందల కామెంట్లు అండి. దానికి మా దగ్గర ఆన్సర్ లేదు. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే రీసెంట్గా అమెరికాలో హిందువులు పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారండి. దీని గురించి మీరు ఖచ్చితంగా కామెంట్